వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే ఆద్యకు అందరి ముందు సర్ప్రైజ్‌గా ఇక ఆద్యకు బెలూన్స్ అలాగే పువ్వులతో అన్నీ కూడా తన మీద పడేలా చేసి ప్రతి ఒక్కటి కూడా ఆద్య సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యేటట్లు చేసిన ఆదిత్యని చూసి రామలక్ష్మి సీనుని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. "ఏంటి బావ ఆదిత్య అన్ని గిఫ్ట్‌లాగా ఇచ్చి ఆద్యను సర్ప్రైజ్ చేశాడు. మరి నువ్వే విధంగా ఆద్యను సర్ప్రైజ్ చేయబోతున్నావు" అనగానే ఒక్క నిమిషం ఆద్య అని చెప్పేసి సీను వెళ్ళి ఒక ఫోటో ఫ్రేమ్‌ని తీసుకొచ్చి ఆద్యని సీను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయమనగానే ఆద్య వెంటనే ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో సీను అలాగే ఆద్యల పెళ్లి ఫోటో ఉండడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి అదేంటి సీను పెళ్లి కాకముందే ఆద్యకు అలాగే తనకు పెళ్ళైనట్లు ఆ ఫోటోని తీసుకొచ్చి ఎందుకు ఇచ్చాడు? తనకు పెళ్ళైందన్న విషయం మర్చిపోయి ఇదంతా చేసినందుకు రఘురామ్ సీనుకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు? అది చూసిన ఆదిత్య ఏమనబోతున్నాడు? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సీనుకి చారు ఇచ్చింది గిల్టు నగలన్న విషయం తెలిసిపోయింది కదా. నగల విషయం తెలిసిన తర్వాత చారుని బ్లాక్మెయిల్ చేయటం సీను మొదలుపెట్టాడు. ఎందుకు అంటే నువ్వు ఈ హనీమూన్ నాకు వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఈ హనీమూన్కి వెళ్ళకుండా నువ్వే ఆపాలి. నేను చెప్తే మామయ్య వినడు కాబట్టి నువ్వే ఏదో ఒక విధంగా చేసి హనీమూన్ని ఆపేయాలని చెప్తాడు. ఇక చారు మాత్రం మొరపెట్టుకుంటూ ఉంటుంది. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను ఎంతో ఇష్టపడి హనీమూన్ టికెట్స్ వచ్చాయని సంబరపడుతున్నాను కదా. ఈలోపు నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ బావా అనగానే నాకు అన్నీ అనవసరం. నువ్వు మా అమ్మని దొంగ నగలిచ్చి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి కోడలివయ్యావు. ఆ విషయం తెలిసే మా అమ్మ నేను ఏం చేస్తుందో ఇందాక ఒకసారి ఊహించుకున్నావు కదా అనగానే అవును బావా సరే అని చెప్పేసి వెంటనేక బాధపడుకుంటూ పార్వతి దగ్గరికి వెళ్తుంది చారు. ఏంటి చారు ఇలా వచ్చావు అనగానే అది సీను బావకి విషయం తెలిసిపోయింది. దొంగ నగల విషయం అనగానే తెలిసిపోయిందా? తెలిసిపోకుండా ఎలా ఉంటుంది అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది చారు. అదేంటి ఎలా తెలిసిపోయింది? ఈ విషయం తెలిసింది నీ ఒక్కదానికే కదా అని అంటూ ఉంటే నాకే తెలిసే కానీ నేను కోపంలో అటు ఇటు తిరుగుతూ నా నగలు ఎందుకు తీసుకున్నారో అవి గిల్ట్ నగలు అని మాట్లాడుతున్న సందర్భంలో హనీమూన్కి వెళ్తున్నానని చెప్పడానికి సీను వచ్చాడంట. నేను చూసుకోలేదు. ఆ మాటలు విన్న సీను ఇక నన్ను గట్టిగా అరుస్తూ ఈ విషయాన్ని ఎలాగైనా సరే అందరి ముందు బయట పెట్టాలా అని చెప్పేసి బెదిరించుకుంటూ వెళ్ళాడు. వద్దు సీను అని చెప్పాను. మరి ఇక సీను అసలు విషయం అందరూ బయట పెడతాడో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఎవరితో చెప్పొద్దని మాత్రం సీనుకి చెప్పాను అనగానే ఎవరితో చెప్పొద్దని చెప్పావు బాగానే ఉంది కానీ సీనుబాబు ఏం చేశాడో తెలుసా? నేరుగా నా దగ్గరికి వచ్చి మా అమ్మకి గిల్ట్ నగలిచ్చి నీ మోసం చేసి ఇంటికి కోడలిగా అడుగు పెడతావా? ఈ విషయం ఎవరితో చెప్పకుండా ఉండాలి అంటే తక్షణమే ఈ హనీమూన్ విషయాన్ని ఈ టాపిక్ని ఇంతటితో ఆపేయాలి అని చెప్పాడు. హనీమూన్కి వెళ్లకుండా ఆపడానికి ఏదో ఒక సలహా కావాలి పిన్ని అనగానే మరి ఏదో ఒకటి చేసి హనీమూన్ త్వరగా ఆపేసేచారు. లేకపోతే నీ గుట్టు రట్టు అవుతుంది. నువ్వు బయట ఉంటావే నీతో పాటు నేను కూడా మా ఆయన నన్ను కూడా మెడపట్టి బయటకు గెట్టేస్తాడు చారు అని చెప్పి పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంటే వెంటనే అవును పిన్ని ఏదో ఒకటి చేయాలి అనగానే సరే అని చెప్పేసి ఒక ప్లాన్ వస్తుంది చారుకి ఆలోచనలో. వెంటనే నేను సీను బావ ఇద్దరం కూడా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. నేను తుమ్మినట్టు నటిస్తాను. నువ్వు వెంటనే ఉయ్యాలని వెనక నుంచి వదిలేయి అది సీనుబాబుకి తగిలి ఒక్కసారిగా కింద పడిపోతాడు కదా. అప్పుడు నేను ఇక సీనుబాబుకి దెబ్బ తగిలింది కదా హనీమూన్కి ఎలా వెళ్తాం పెద్దనాన్న క్యాన్సిల్ చేయండి టికెట్